వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో కొత్తగా స్టోర్ ఓపెన్ అయిందన్నమాట. మనతో పాటు ఓనర్ సురేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే మా అందరికి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎప్పటి నుండో చూస్తున్నాము అండ్ కొత్త కొత్త కలెక్షన్ ట్రెండ్స్ లో ఉన్నవన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో యూజువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ 15th స్టోర్ అండి లాంచ్ అవుతుంది. అది కూడా బిగ్గెస్ట్ స్టోర్ అండి. అది కూడా 70-75,000 SFT ఉందండి ఓవరాల్. అండ్ ఈ ఏరియాలో కాదు, మా ఆర్ఎస్ బ్రదర్స్ కూడా దిస్ ఇస్ అ ఫ్లాగ్షిప్ స్టోర్ అని వచ్చండి. సో అంత పెద్ద స్టోర్ ఓపెన్ చేసి చాలా ఆనందంగా ఉంది. సో మీరే అనుకోవచ్చు, ఎక్కడైతే 30-40,000 లో పెట్టినప్పుడు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో, అలాంటి దాని డబుల్ సైజ్ పెట్టినప్పుడు దాని కలెక్షన్ ఎలా ఉంటుందో ఆబ్వియస్లీ కస్టమర్స్ కానీ అలా ఎన్ని సంవత్సరాల నుంచి మా 3 decades నుంచి ఆ కస్టమర్లు ఎవరైతే మమ్మల్ని ఎన్ని రోజుల నుంచి ఆదరిస్తున్నారో వాళ్ళందరి కోసం మేము దీనంత ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ ఇవ్వలేమని చెప్పి చాలా చాలా కష్టపడి క్యూరేట్ చేస్తూ ఓపెన్ చేసామండి. మనసు పూర్తిగా ఓపెన్ చేసాను చెప్పాలండి. ఓకే, సో ఈ ఏరియాలో ఇంత పెద్ద స్టోర్ అంటే వనస్థలిపురం చుట్టుపక్కల ఎల్బీ నగర్ గానీ అటు హైత్ నగర్ గానీ ఈ స్ట్రెచ్ అంతా కూడా ఫుల్ కవర్ చేస్తున్నారు అండ్ చాలా స్పేషియస్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మెయిన్ గా సారీస్ ఎక్కడ నుండి ప్రొక్యూర్ చేస్తారు మీరు? సో బేసికలీ ఏదన్నా సరే అండి, ఇండియా మొత్తం ప్రొక్యూర్ అవ్వండి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక పార్ట్ అండి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది కలకత్తా వర్క్ స్పెషల్ ఉంటుందండి. బనారస్ లో బనారస్ స్పెషల్ ఉంటుంది, బనారస్ శారీస్. మన దగ్గరికి వెళ్ళి వచ్చేసి మొత్తం ఆంధ్ర, తెలంగాణ, మన తమిళనాడు, ధర్మవరం అనుకోండి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ప్రతి దగ్గర నుంచి. అలాగే గార్మెంట్స్ వచ్చేసి బెంగళూరు నుంచి వస్తాయి, ముంబై నుంచి వస్తాయి, జైపూర్ నుంచి వస్తాయి, అలా ఇండియా వైడ్ నుంచి మొత్తం రెక్యూర్ అవుతుందండి. అప్పుడే ఇంత వెరైటీస్ ఇన్ని కలెక్షన్స్ ఇవ్వగలుగుతాము. ఆల్వేస్ ఒక్క ఏరియా నుంచి చేయడం అంటే ఇంపాసిబుల్. సో మంచి ఫెస్టివల్ సీజన్ లో చాలా పాజిటివ్ వైబ్స్ తో స్టార్ట్ చేశారు నవరాత్రుల సందర్భంగా. సో ఎలాంటి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి? సో ఒకటని చెప్తే నేను హ్యాపీగా ఇది ఒక డిస్కౌంట్ ఉందని ఈజీగా చెప్పొచ్చు. బట్ ప్రతి దగ్గర, ప్రతి సెక్షన్ లో, ప్రతి వెరైటీస్ లో ఆఫర్స్ ఉన్నాయండి. ఎందుకంటే బిగ్గెస్ట్ సీజన్ ఐడియా ఉందండి. ఇప్పుడు మనకి దసరా ఉంది, అలాగే కంటిన్యూగా దివాళీ, తర్వాత క్రిస్మస్, తర్వాత పొంగల్. అలాగే ఈ టైం తో పాటు మనకి బిగ్గెస్ట్ సీజన్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్. సో ఈ వెడ్డింగ్స్ లో వెరైటీస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం పొద్దున్న వస్తే రాత్రి వరకు షాపింగ్ ఎంజాయ్ చేస్తూ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి, పిల్లల కోసము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కొనాలంటే మీకు అన్ని వెరైటీస్ ఉండాలి. సో అది కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మా ఊర్లోకి వెళ్ళి కస్టమర్స్ వచ్చి డే మొత్తం స్పెండ్ చేసి ఒక పిక్నిక్ లెక్క ఎంజాయ్ దట్ షాపింగ్. అది రియల్లీ ఎంజాయ్ దట్ అండి. ఎగ్జాక్ట్లీ. వన్స్ ఒక్కసారి అలా స్టెప్ ఇన్ అయితే ఎవరికి కావాల్సిన బట్టలు కానీ, అన్ని క్లోతింగ్ కానీ, హోమ్ ఫర్నిషింగ్ కానీ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది కదా? దట్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండి, 1 gram జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు మంచి సీజన్ లో ఓపెన్ చేశారు మీరు. దసరా, దివాళీ ధమాకా ఆఫర్స్ ఉంటాయి అండ్ మీరు అన్నట్టుగా వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి పెళ్లి పట్టు చీరల గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? సో పెళ్లి పట్టు చీరలు అంటే మాకు మెయిన్ కోర్స్ లెక్క మెయిన్ ప్రోడక్ట్ పట్టు అండి. సో పట్టులో వెరైటీస్ వెరీ బిగ్ సైజ్ అండి, ఆల్మోస్ట్ 5-6,000 SFT ఓన్లీ ఆ పట్టు డెడికేటెడ్ ఉంది. బట్ ఇఫ్ యు సీ యాజ్ అ సారీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 SFT ఓన్లీ సారీసే ఉన్నాయండి. సో ధర్మవరం నుంచి ఆరణి, కంచిపట్టు, మన పోచంపల్లి, బనారస్, ఇక్కత్, పైతాని అన్ని వెరైటీస్ ఆఫ్ ద శారీస్ ఉన్నాయండి. సో దాంట్లో లేడీస్ కి అయితే ఒక రోజు వెళ్ళిపోద్దండి అలా సరదాగా చూస్తూ కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది కాకుండా షెల్టర్స్ ప్రొవైడ్ చేసి, అలానే గొడుగులు ప్రొవైడ్ చేసి, అండ్ 3 cellars is a big cellar parking, వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండ్ నాట్ అన్ ఇష్యూ. నిజంగానే, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి పార్కింగ్ ఇష్యూస్ అసలు లేకుండా కూడా 0%. yes. That's nice and thank you so much. And please keep doing this. Congratulations once again. Thank you so much. ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే పట్టు చీరలకు ప్రత్యేక నిలయం, అలాగే పెళ్లి పట్టు చీరలకు కూడా. సో పెళ్లి పట్టు చీరలు ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, వీవ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు ఓనర్ అభినయ్ గారు జాయిన్ అవబోతున్నారు.
ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 15th స్టోర్ ఇది వనస్థలిపురంలో స్టార్ట్ చేశారు. సో హౌ డస్ ఇట్ ఫీల్? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇస్ ఎ లెగసీ బ్రాండ్. సో హైదరాబాద్ కి వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్స్ అని చెప్పొచ్చు ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాండ్ అనేది. అలాంటిది వీఆర్ ఓపెనింగ్ సచ్ అ బిగ్ స్టోర్ ఇన్ సచ్ అ వాస్ట్ లొకాలిటీ. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ జాయ్ ఫర్ అస్. అండ్ వనస్థలిపురం చెప్పక్కర్లేదు, ఇట్స్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇక్కడ ఉన్నంత పర్చేసింగ్ పవర్ కూడా ఎక్కడ ఉంటుంది. సో వెరీ గ్లాడ్ టు ఓపెన్ సచ్ బిగ్ స్టోర్. ఓకే, సో పట్టు చీరల గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలని, ఎందుకంటే ఇందాక మనకు సురేష్ గారు కూడా చెప్పడం జరిగింది, పెళ్లి పట్టు చీరలు అంటేనే ఆర్ఎస్ బ్రదర్స్ ఒక స్పెసిఫిక్ ఏరియా అంతా కూడా మేము డెడికేట్ చేసాము అని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. అండ్ ఏమేం వెరైటీస్ ఆఫ్ పట్టు సారీస్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో మన దగ్గర పట్టు సారీస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఏ స్పెషలైజ్ ఇన్ కంచిపట్టు సారీస్ అండి. ఎవ్రీవన్ ఇస్ టెల్లింగ్ ఇస్ కంచిపట్టు, బట్ ట్రూ కంచిపట్టు సారీ ఎలా ఉంటుందో నో వన్ నోస్ ఇట్. ఏదైనా సరే కంచిపట్టు అని చెప్పేస్తారు టు బ్రింగ్ వాల్యూ ఫర్ ద సారీ. సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీ గెట్ ద సారీస్ వీవ్ ఫ్రమ్ అవర్ ఓన్ వీవర్స్ అనమాట. సో డైరెక్ట్లీ ఫ్రమ్ ద వీవర్స్ వి సోర్స్ ఇట్ అండ్ వి డూ. అక్కడ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ద కైండ్ ఆఫ్ కలెక్షన్ వి క్యూరేట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, హ్యాండ్ పిక్ చేసుకుంటాం. సో ఏంటంటే పెళ్లి చీర అనేది మనకి ఎన్నైనా అమ్మినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ద కస్టమర్ స్పెషల్ డే అండ్ స్పెషల్ ఒకేషన్. దట్ వన్ సారీ అండ్ అది ఎలా అంటే నెక్స్ట్ వాళ్ళ కూతురికైనా లేకపోతే వాళ్ళ కోడలకైనా ఇచ్చేటట్టుగా ఉండాలి ఆ సారీ. సో అంత స్పెసిఫిక్ గా కాబట్టి యూ నాట్ జస్ట్ పుట్ అవర్ బ్రెయిన్స్ బట్ ఆల్సో పుట్ అవర్ హార్ట్. నైస్. సో సారీ కలెక్షన్ చూపిస్తారా మాకు? షూర్. సో ఫస్ట్ మనం మన అన్నిటికన్నా హైలైట్ సారీ చూపిద్దామండి. సో ఏంటంటే పెళ్లి అనగానే మాక్సిమం ఫస్ట్ అందరూ ప్రిఫర్ చేసేది రెడ్ కలర్. సో రెడ్ కలర్ స్ట్రేట్ రెడ్ ఉండకుండా దీంట్లో మనం కొంచెం డిఫరెన్స్ తెచ్చాం. సో వాట్ వి డిడ్ ఇస్ వి టుక్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని కలనేత అంటారు. సో ట్విన్ జెరీ పెట్టి మొత్తం శారీని వీవ్ చేసాం. అండ్ మనకి ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాం. అది ఎందుకంటే అది ఒక శుభం అన్నమాట. సో పెళ్లి చీర కొంచెం గ్రీన్ ఉండాలి, అమ్మవార్ కలర్ అలా అని చెప్పి శారీని ఇలా డిజైన్ చేసాం. ఓపెన్ ద శారీ. పట్టు చీరలు అనగానే ట్రెడిషన్ ని కూడా మిక్స్ చేసి అండ్ ఈ ట్రెండ్ కి కావాల్సినట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు కదా. కరెక్ట్ అండి. సో ఏంటంటే మెయిన్ గా వాట్ వి టేక్ ద ఇన్స్పిరేషన్ ఇన్ సారీ ఇస్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ద టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ ఏమంటారు, ఇట్స్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్ ఫర్ జనరేషన్స్. అందుకని చెప్పి ఇఫ్ యూ సీ ద బార్డర్ ఆఫ్ ద డిజైన్, ఇప్పుడు పళ్ళు దగ్గర ఇదంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ తోటి ఇన్స్పైర్ అయినవి అనమాట. మన గోపురం ఉంటుందా, గోపురం పైన ఇలానే వస్తుంది. అండ్ ద బార్డర్ కూడా మనకి టెంపుల్ లో ఉన్న కర్వేచర్ బట్టి ఉంటది. సో హ్యూజ్ ఇన్స్పిరేషన్ వి టేక్ ఫ్రమ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండి. సో అది మన రూట్స్ ని, మన గ్రౌండ్స్ ని వ్యక్తపరుస్తుంది అనమాట. సో ఇది ఒక రెడ్ సారీ, కింద పెద్ద బార్డర్, స్టాండర్డ్ బార్డర్, మరీ పెద్ద బార్డర్స్ ఈ మధ్య లైక్ చేయట్లేదు. సో స్టాండర్డ్ 6 inch బార్డర్ కంచిది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ కంచిపట్టు. కంచిపట్టు శారీ అంటే ఫాల్ ఇలా ఉంటుంది అండ్ క్వాలిటీ ఇలా ఉంటుంది. కట్టుకుంటే శారీ విల్ వాక్ విత్ అస్. సో అలా ఉండాలి కాబట్టి. అండ్ రియల్ కంచిపట్టు శారీ నో మ్యాటర్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేసుకున్నా ఇట్ విత్ ఈజ్ యూ కెన్ వాక్. సో ఒక ఉమెన్ లో ఎలిగెన్స్ బయటికి తేయాలంటే యూ హావ్ టు వేర్ ఎ సారీ, దట్ టు కంచిపట్టు సారీ. yes అండ్ ఆల్సో హౌ కెన్ వి డిఫరెన్షియేట్, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా ఇమిటేషన్ పీసెస్ కూడా వస్తున్నాయి కదా మార్కెట్ లో. సో కంచిపట్టు సారీ అండ్ నాన్ కంచిపట్టు సారీని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? మా దగ్గర కొంటే ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చేస్తే అసలు అలాంటి డౌట్ అవసరం లేదు. పెళ్లికి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈ మధ్య బాగా గ్రాండ్ గా రెడీ అవుతున్నారు. అండ్ ఈ మధ్య అందరికి దే వాంట్ గుడ్ కలర్స్ అండ్ సింపుల్ గా ఉండాలి. సో దానికోసం ఈ స్పెషల్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి కాంచీపురం పక్కన ఆరణి అని ఒక ఊరు ఉంటుంది చిన్నది. సో ఇది ఆరణి పట్టు అంటారు. ఇది అక్కడ వీవ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఆరణి స్పెషాలిటీ ఏంటంటే కంపల్సరీ బార్డర్ లో గ్యాప్ ఉంది. సో ఈ చిన్న గ్యాప్ మెయింటైన్ చేస్తారు. ఇది ఇంత ఉండొచ్చు, దాంతో పెద్ద కూడా ఉండొచ్చు. ఇలా వచ్చేది ఇది. ఈ డిజైన్ వచ్చేసి ఊసీ డిజైన్ అంటారు. ఊసీ. సో మొత్తం జెర్రీని చిన్న ఫైన్ చెక్స్ కింద చేస్తారు అండ్ మధ్యలో బుటాని హ్యాండ్ స్టిచ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అవర్ టెంపుల్స్. ఇక్కడ ఏవైతే మీరు ఇక్కడ పీకాక్స్ చూస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చిన పీకాక్ ఇట్స్ ఎంటైర్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్డ్ డిజైన్. అండ్ ఇక్కడ మన మెజెంటాకి లైట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇదే కలర్ లో లైట్ లో ఉంటే ఎలా ఉంటది. నిజంగా చాలా యూనిక్ కాంబినేషన్ ఇది. సటిల్ కలర్ వచ్చింది అండ్ ఇక్కడ బ్రైటర్ వర్షన్ వచ్చింది మనకు. I'll just show you the entire saree. So if you see like this, saree మొత్తం బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉంటది. మీరు ఒక సైడ్ నుంచి చూస్తే సిల్వర్ కనపడుతుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తే పింక్ ఉంటది. అండ్ యూ విల్ బ్లెండ్ ఇన్ టు ద ఒకేషన్. మనం ఏదో
పెళ్లి కూతురిని డామినేట్ చేయం. ఓకే మనం కూడా బ్లెండ్ అవుతాం. ఓకే సో మోర్ దాన్ వన్ అకేషన్ కి వాడచ్చు. ఈ మధ్య ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ గ్రాండ్ వేసుకున్నా ఒకసారి కానీ ఎక్కువ వాడలేదు. చూసేసారు నిజమే. సింపుల్ గా ఉంది అనుకోండి, దీనికి బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది చూడండి, ఒకసారి ఫోటో దిగామంటే అంతే. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే దీనికి గ్రీన్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకోవచ్చు, పింక్ ఒకటి కుట్టించుకోవచ్చు. సో బ్లౌజ్ మార్చంగా కొత్త సారీ ఇలా ఉంటుంది. ఆ స్టైల్ అనమాట. ఇప్పుడు దాకా మీరు చూసింది సిల్క్ లో చూసారు, ఇది సిల్క్ విత్ ప్యూర్ జరీ అనమాట. సో ఇక్కడ మనం జనరల్ గా ఈ ఆరెంజ్ కి కాంబినేషన్స్ ఎప్పుడు కూడా గ్రీన్ గానీ లేకపోతే ప్యారెట్ గ్రీన్ ఆర్ యూనో స్నఫ్ కలర్ అలా వస్తాయి. సో దిస్ టైమ్ we went all out and we did a completely pastel border. Okay. So this is a lilac ki orange. So ఇది exclusive bridal collection అని చెప్పొచ్చు. The entire saree you will be a show stopper in the show. పెళ్లి మీదని తెలిసిపోయింది, మీరు చెప్పక్కర్లేదు. సో ఆ స్టైల్ సారీ ఇది. అండ్ మనకి బార్డర్ మొత్తం మీనాకారి వస్తుంది అండి. సో ద సేమ్ కలర్ ఇస్ షోన్ ఇన్ ద బార్డర్, మార్నింగ్ ఈవినింగ్ బార్డర్. యాక్చువల్లీ ఇట్లా గోల్డ్ పూత పూసినట్టుగా ఉంది. అండ్ ఆరెంజ్ కి లైలాక్ అనేది ఇట్స్ అ వెరీ ఇంటిగ్రేట్ డిజైన్ అండి. అన్ని చోట్ల కాంబినేషన్ దొరకదు. యాక్చువల్లీ కొన్ని స్టాండర్డ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, బట్ అగైన్ ఇప్పుడు చాలా మంది కలర్స్ తో దే ప్లేయింగ్ కదా. ఇప్పుడు పెళ్లిళ్ళకి కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. when we are targeting young audience, so they want to new colors. Traditional colors ఇష్టపడు. సో మనకు ఇప్పుడు మాక్సిమం ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ గెటింగ్ మ్యారీడ్ ఇస్ బిట్వీన్ 25 to 30. సో ఆ ఏజ్ గ్రూప్ లో అట్రాక్ట్ అవ్వాలంటే ఇలాంటి కలర్స్ కావాలి. కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటే ప్యారెట్ గ్రీన్. జనరల్ గా మనం అంతా డార్క్ గ్రీన్ లో చూస్తాం. సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లో వేసాము అండ్ వి డిడ్ ఈక్వల్ బార్డర్ పైన కింద. సో ఇక్కడ సెల్ఫ్ కాంట్రాస్ట్ కి వెళ్ళిపోయాం. ద సేమ్ గ్రీన్, ఇక్కడ లైటర్ షేడ్, ఇక్కడ డార్కర్ షేడ్. అండ్ ఇది కూడా విత్ టెంపుల్ జ్యువెలరీ కానీ యాంటిక్ జ్యువెలరీ కానీ if you pair this kind of sarees, it will be out of the box and it will look very elegant. Heavy diamond sets ఏం పెట్టక్కర్లేదు. కొన్ని సార్లు the what we wear will also keep us simple and elegant and it is completely tissue based. So that's how the saree is. మనకు monotonous look గా ఉంటది. ఇక్కడ మనకి మ్యాంగో లీవ్స్ డిజైన్ ఇచ్చాము. అండ్ జనరల్ గా డిజైన్ కి కొంచెం డిస్టింక్షన్ ఇద్దామని ఇక్కడ వదిలేసాం గ్యాప్. ఏమైందంటే కలర్ హైలైట్ బార్డర్ హైలైట్. సెల్ఫ్ లో జనరల్ గా బార్డర్ హైలైట్ అవుతుంది కదా, బార్డర్ హైలైట్. పళ్ళు ఇస్ యాజ్ యూజువల్ గ్రాండ్ గానే ఉంటది. అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ బ్లౌజ్ ఇచ్చాం. సో జకార్డ్ బ్లౌజ్ లో ఏంటంటే అగైన్ ద సేమ్ థింగ్, యూ డోంట్ హావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా మనీ ఆన్ ద సారీ. వాట్ హ్యాపెన్స్, యూర్ బయింగ్ ఎ సారీ సో మచ్ కాస్ట్లీ, ఒక 20,000 అలా పెట్టి మనం సారీ కొనిన తర్వాత మళ్ళీ దానిపైన 10,000 పెట్టి వర్క్ చేయాలి మళ్ళీ బ్లౌజ్ కి. సో వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో అది టు కీప్ థింగ్స్ సింపుల్ వీ డిడ్ దిస్. సో ఈ వీవ్ ఏమంటారండి? ఈ వీవ్ వచ్చేసి ఇట్స్ ఏ కంచి వీవ్ ఓన్లీ అండి. ఈ వీవ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ కంచి వీవ్. ఇది ఏంటంటే టిష్యూ బేస్డ్ వీవ్ అన్నమాట. సో వార్ప్ లో మీకు టిష్యూ ఉంటది, గోల్డ్ అండ్ సిల్వర్. వెఫ్ట్ లో సిల్క్ వస్తుంది. సో వార్ప్ అండ్ వెఫ్ట్ అనేది క్రాస్ అయినప్పుడే బట్ట మెటీరియల్ ఫామ్ అయింది. సో ఇట్స్ బేసిక్ వీవ్ ఓన్లీ, బట్ డిజైన్ ఇస్ డిఫరెంట్. సో ఈ మధ్య డిజైన్స్ ని కూడా వీవ్స్ కింద వాడు చెప్తారు. యూ కెన్ టెల్ దిస్ ఇస్ అదే అలంకారీ వీవ్ అనొచ్చు. సో సారీ ఓపెన్ చేస్తాం, లీవ్స్ వచ్చాయి కదా ఓవరాల్ గా. మొత్తం లీఫ్ డిజైన్స్. ఇది కూడా నిజంగానే ఆ గోల్డ్ పూత పోసినట్టుగా అనిపిస్తుంది. ఆ గ్రాండియర్ గానీ రిచ్నెస్ గానీ మనకు శారీలో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి వాటికి ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదు. శారీ ఎంత గ్రాండ్ గా ఉంది కదా, సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు. సారీ ఇదేనండి. ఓకే. సో దిస్ ఇస్ ద సేమ్ సారీ. మేడం కి రెడ్ ఇచ్చాం కదా, సో మన దగ్గర ఇది పింక్, రాణి పింక్ కలర్. సో ఇది కూడా బెనారస్ సిల్క్ అండ్ ఇట్స్ హ్యాండ్లూమ్. అండ్ దీంట్లో ఏంటంటే ఇది సాఫ్ట్ సిల్క్ అండ్ సింగిల్ వార్ప్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది. మీరు పట్టుకొని చూస్తే మీకు నిజంగానే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇందాక ఆర్ఎస్ బ్రదర్స్ ఇనాగ్రేషన్ కి మనకు శోభిత గారు వచ్చారు. టొమాటో రెడ్ కలర్ సేమ్ సారీ, ఈ కలర్ కదా, ఈ కలర్ వేసుకున్నాం మేడం. సింపుల్ అండ్ క్లాసీగా అనిపిస్తుంది. క్లాసీగా ఉంది. మేము ఇదే సారీ ఇచ్చాం మనం మేడం కి. అండ్ యాక్చువల్లీ షీ ఓన్లీ పిక్డ్ ఇట్. ఓకే. We sent her all many sarees, but of course she liked this saree. So usually tanu red prefer chestadu. Chala occasions lo red sarees kattukundi. Correct. And then price చూస్తే మీరు unbelievable prices. మీరు చూసి మీరే చెప్పండి ఎంత ఉంటుందో. అరౌండ్ ఒక బనారస్ అన్నారు కాబట్టి అది కూడా సాఫ్ట్ గా వచ్చింది. అరౌండ్ ఒక 15K మేబీ. No, actual price 9,450, discount తో 7,095. అవునా? Yes. కానీ 7,000 కి బనారస్ సారీ. Nice. బట్ ఇట్ లుక్స్ వెరీ రిచ్. అప్పుడు దాంట్లోనే కొంచెం హెవీ డిజైన్, బ్లూ కలర్. సో ఇది కొత్త కలెక్షన్ అండి, అన్ని ఈ షాప్ కోసం తీసినవే. సో
దాంట్లో మనం డిఫరెంట్ ఇచ్చాము, దీంట్లో డిఫరెంట్. ఇందాక చెప్పాను కదా, పీపుల్ హూ అటెండ్ ద మ్యారేజెస్ ఆల్సో వాంట్ టు డ్రెస్ అప్, బట్ ఫర్ ఎవ్రీ మ్యారేజ్ వీ వాంట్ టు వేర్ సంథింగ్ యూనిక్. అలా అని చెప్పి ప్రతిసారి మనం డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయలేము కదా. సో ఇట్ షుడ్ బి రీజనబుల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్, మీరు మాతో షాపింగ్ చేస్తే యూ షుడ్ గో హ్యాపీలీ, ఇంత ఖర్చు పెట్టేసామని అనిపించదు. సో అలా కంప్లీట్లీ సిల్వర్ జరీ అంటే, కంప్లీట్లీ సిల్వర్ జరీ. అండ్ మీనాలో బుట్టాస్ వచ్చేసి పింక్ ఇచ్చాం, బ్లౌజ్ హాట్ పింక్. ఇలానే చూపిస్తా ఉంటే వన్ డే కూడా సరిపోదు నిజంగానే. షో మెనీ సారీస్, మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి. ఎవరు పిక్ చేస్తారు ఈ కలర్స్ అన్ని? హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అండి. సో దే ఓన్లీ పిక్ ఇట్. ఈవెన్ ఐ సోర్స్ మోస్ట్ ఆఫ్ ద సారీస్, బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే స్టాక్స్ పెరిగిన కొద్దీ వీ హ్యాడ్ ఇట్ ఓవర్ ద టీమ్. లుంబిని గారు చెప్పినట్టు 100% RS కి విజిట్ చేయండి, షాపింగ్ ని ఒక ఎక్స్పీరియన్స్ కింద ఎంజాయ్ చేయండి, హ్యాపీగా వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ మా దగ్గర షాపింగ్ చేయండి. వచ్చే వెడ్డింగ్ సీజన్, దసరా, సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఏదైనా సరే మీరు ఫస్ట్ ఇక్కడ రావాలి, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వెళ్ళాలి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అమేజింగ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ వీవ్స్ ఉన్నాయి. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక నిలయం అని చెప్పేసి ఊరికే అనలేదు. RS బ్రదర్స్ లో మనం ఉన్నాము. మన వనస్థలిపురంలో ఈ స్టోర్ అయితే కొత్తగా లాంచ్ చేశారు. సో కమింగ్ వెడ్డింగ్ సీజన్ కి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే మీరు RS బ్రదర్స్ వచ్చేసి మీ శారీని, పెళ్లి పట్టు చీరని చాలా ప్రత్యేకంగా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వనస్థలిపురం బొమ్మిడి ఎలీట్ టవర్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఓల్డ్ పనామా గోడౌన్స్ వనస్థలిపురం. ఎలా ఉన్నాయి శారీ కలెక్షన్? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు కదా, కొత్త స్టాక్ చాలా బాగుంది. బయట కూడా చూసాము, బట్ ఇక్కడ ఒకసారి చూసి కొత్తగా ఓపెన్ అయింది కదా మా ఏరియాలో, షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాం. చూసారా మీ ఆఫర్స్ అన్ని చూస్తుంటే ఇది జస్ట్ 375 రూపీస్ కి శారీ. ఫెస్టివ్ ఆఫర్స్ చాలా ఉన్నాయి, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏమేమి శారీస్ చూసారు? ఏం నచ్చాయి మీకు? ఇలా చూసాను మేడం, ఇలా 2 తీసుకున్నాము. తీసుకున్నారు ఆల్రెడీ? తీసుకున్నాం మేడం. 150 లో ఒక 2 తీసుకున్నాం. ఓకే. 500 లో 2 తీసుకున్నాం. అమ్మో, బాగున్నాయి మేడం. చూస్తుంటే మీరు ఎక్కువ షాపింగ్ చేసినట్టున్నారు. అవునా? ఇప్పుడు పండుగ షాపింగ్ ఇక్కడనే కదా. ఓకే, చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు నెక్స్ట్ అన్ని మనకి దసరా ఉంది, దీపావళి ఉంది, మళ్ళీ పెళ్లిళ్ళు వస్తున్నాయి అన్ని కూడా. ఫంక్షన్లకైనా, పెళ్లిళ్ళకైనా, పండుగలకైనా అన్నిటికీ ఇక్కడ బాగున్నాయి మేడం. RS బ్రదర్స్ కి ఎప్పుడు వస్తుంటారా మీరు? రెగ్యులర్ వస్తాం, ఇప్పుడు వస్తాం, ఖచ్చితంగా వస్తాం. మీరు ఆల్రెడీ చీరలు కొనేసినట్టున్నారు. తీసుకున్నాం మేడం, చాలా బాగున్నాయి. పండగ కదా, దసరా దీపావళి వస్తుంది కదా, ఆఫర్లు ఉన్నాయని వచ్చేసినాం. ఓకే, ఆల్రెడీ 3 చీరలు సెలెక్ట్ చేశారు. ఇంకా చూస్తున్నారా? ఇంకా చూస్తున్నాం మేడం, పైకి వెళ్తాం, ఇంకా తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తున్నాయి చీరలు? చాలా రీజనబుల్ గానే ఉన్నాయి మేడం. రీజనబుల్ రేట్స్ ఉన్నాయా? రేట్లు బాగున్నాయి, శారీస్ బాగున్నాయి. ఇంకా చూస్తాం, ఇంకా తీసుకోవాలని పైకి కూడా వెళ్తున్నాం. పైకి కూడా వెళ్తున్నారా? ఇక్కడ అన్ని చీరలు ఉన్నాయి, అక్కడ అన్న పట్టు శారీస్ ఉన్నాయి, లెహంగాస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, పైన కిడ్స్ వేర్. మాకు కూడా పాపలు ఉన్నారు, బాబులు ఉన్నారు, అందరికి ఒక ఫ్యామిలీ వచ్చినాం, తీసుకున్నా. ఓకే, హలో అండి. శారీస్ తీసుకున్నారు? ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. తీసుకున్నామండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వనస్థలపురం దగ్గర నుంచి, హైత్ నగర్ దగ్గరనా? ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి చీరలు, చాలా చాలా బాగున్నాయి. 1+1 ఆఫర్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి చీరలు. సో ఇప్పుడు చాలా మంది RS బ్రదర్స్ అంటేనే ఎప్పటి నుండో స్టోర్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు మన వనస్థలిపురంలో ఓపెన్ అయింది కదా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగా నచ్చింది. ఏం చీరల కోసం వచ్చారు ఇక్కడికి? ఫ్యాన్సీలో తీసుకుందామని వచ్చినాము. అవునా? ఇప్పుడు RS బ్రదర్స్ కొత్తగా వనస్థలిపురంలో స్టార్ట్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు కలెక్షన్ అంతా? కలెక్షన్ బాగుంది, ఏది తీసుకోవాలో అర్థమైతలేదా? ఎక్కడ నుండి వచ్చిన మీరు? ఎల్బీ నగర్ నుండి. ఎల్బీ నగర్ నుండి. ఎల్బీ నగర్ లో కూడా చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఈ రోజు కొత్త కదా ఆఫర్స్ ఉంటాయి కదా అని వచ్చినాం. అవునా? ఎట్లా అనిపిస్తున్నాయి ఆఫర్స్ మీకు? బాగున్నాయా? కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని బాగున్నాయి, కానీ ఏది తీసుకోవాలో అర్థం కాక అర్థమైతలేదా? నేను డిస్టర్బ్ చేయకపోతే నా షాపింగ్ నేను చేసుకుంటా అంటారా? సరే, ఇప్పుడు అన్ని పండుగలు కదా, పండుగలు లైన్ గా వస్తున్నాయి, పెళ్లిళ్ళు వస్తున్నాయి, అన్నిటికి కావాల్సిన చీరలు అన్ని ఉంటాయి కదా ఇక్కడ. సో మీరు ఎక్కువగా ఏ చీరలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు? మేము ఫ్యాన్సీ, పట్టు అట్లా ఇష్టపడుతున్నాం. సరే, మంచిగా చక్కగా అందరు కలిసి వచ్చారు. ఏమో మీరు అందరు అక్క చెల్లెలమ్మా? ఇంత నిండుగా మంచిగా ఉన్నారు. ఫ్రెండ్స్ సిస్టర్స్ అందరు కలిసి వచ్చారు, చుట్టాలు. ఓకే ఓకే. సో ఇక్కడ బాగున్నాయి చీరలు, మాత్రం బాగున్నాయి. నేను అడగకన ముందే చెప్పేస్తున్నారు. నిజం, ఆడొకటి నచ్చింది, ఈడొకటి నచ్చింది. అప్పుడే సెలక్షన్ కూడా చేశారు. వచ్చి ఎంతసేపు అయింది? వచ్చి 1/2 గంట కూడా కాలే. అవునా? చాలా మంది. అంతేనా? మస్తు మంది అంటారు, అబ్బాయిలే అంటారు మీరు షాపింగ్ లేట్ చేస్తారు. నచ్చిన ఏంటో పక్కన పెట్టేస్తాం, అంతే కదా. స్టార్టింగ్ లోనే ఉన్నాము, ఇప్పుడు ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసినాం, వస్తున్నాం మేము. అయితే నచ్చినాయి, అక్కడ బాగున్నాయి, ఇక్కడ నచ్చినాయి. అవునా? రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి?
రీజనబుల్ ఓపెన్ చేశారు కదా వనస్థలిపురంలో, ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలా మంచిగా ఉంది, చాలా సూపర్ గా ఉన్నది. ఎక్సిలేటర్ పెట్టారు కాబట్టి ఇంకా బాగుంటది. శారీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అవును అవి మీ సెలెక్షన్? నా సెలక్షన్ మాకు లేడీస్ కి చూపిస్తున్నాం, మా మిస్సెస్ కి ఇట్లా. అవునా? మీలాగా ఉండాలి, కొంతమంది ఉంటారు మీ షాపింగ్ మీరు చేసుకోండి అని చెప్పి. ఈ రెండు తెచ్చాను, ఈ రెండు తీసుకొచ్చాను, నాకు మంచిగా అనిపిస్తే చూపిస్తున్నాను. ఈ రెండు మీ సెలెక్షన్ బాగుంది. ఎవరి కోసం ఇవి? మీ మిసెస్ మీకు బ్లూ కలర్ అంటే ఇష్టం ఆవిడకి, మంచి కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. మొత్తానికి మీలా ఉండాలి. ఓకే ఓకే, థాంక్ యూ అమ్మ. మీలా ఉండాలి చెప్తున్నా. కంగ్రాచులేషన్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.